హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. ఈ రోజుటి వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా వీడియో కింద ఒక బ్రదర్ ఇలా కామెంట్ చేశారనమాట. ఏంటి ఆ కామెంట్ అనేది, దాని గురించి డిస్కస్ చేస్తాను. ఏ వీడియో అంటే సోల్జర్ గురించి నెగిటివ్గా మాట్లాడే రైట్ మీకు లేదని చెప్పాను కదా, ఆ వీడియో కింద ఆ బ్రదర్ చాలా పెద్దగానే కామెంట్ రాశారు. ఆ కామెంట్ ఏంటి అనేది చెప్తాను మీకు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే కదా మీకు క్లారిటీ వస్తుంది నేను దేని గురించి మాట్లాడాను అని చెప్పేసి. ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేసి చెప్పండి నాకు. నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, నేను కరెక్ట్గా మాట్లాడానా, ఏమైనా మిస్టేక్స్ చేశానా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి. నేను చూసి సరి చేసుకుంటాను. ఓకేనా? ఇంతకీ ఏంటి ఆ కామెంట్ అంటే, పదే పదే హీరోస్ అనకు, అందరూ ఒకేలా ఉంటారా? ఉండరు కదా. ప్రతి జాబ్లో రిస్క్ ఉంటుంది. డ్రైవింగ్లో, కళ్ళు గీయడంలో, సైంటిస్టులకి ఏది ఎక్కువ తక్కువ ల్యాబ్లో యూజ్ చేసినా ల్యాబ్ మొత్తం పేలిపోతుంది. కానీ మంచి రిజల్ట్ మాత్రం మనమే యూజ్ చేసుకుంటున్నాము. వ్యవసాయంలో వచ్చే నష్టం మాత్రం ఎవరు తీసుకోరు, కానీ పంట మాత్రం అందరము తీసుకుంటాము. కొందరు అనొచ్చు మనీ ఇచ్చే కదా కొనుక్కుంటున్నాం అని చెప్పి. అలా అయితే ఇండియాలో ఉంటున్న మనం గవర్నమెంట్కి ప్రతి దానికి కూడా మనీ పే చేస్తాము, ఇంక్లూడింగ్ సెక్యూరిటీ ఛార్జెస్ కూడా మనమే పే చేస్తున్నాము. ఎవరికి నచ్చిన ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్తారు. మాదే గొప్ప, నాదే గొప్ప అని ఎందుకు చెప్పుకుంటున్నారు? అలా అయితే పల్లెటూరుల్లో, విలేజెస్లో రోజుకు ఒక ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది. పంట నష్టపోయి రైతులందరూ రోడ్డు మీద పడుతున్నారు. ఆర్మీ వాళ్ళంటే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది, కానీ మీ మాటలు వింటుంటే ఏంటి వాళ్ళదే జాబా, మా జాబ్ కాదా, మా జాబ్లో రిస్క్ లేదా అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ జాబ్ చేసేది వేరే వాళ్ళకి ఉపయోగపడేదే. మనకి ఏది లేకపోయినా బ్రతకలేము. మీరే ఎందుకు ఇలాంటి మెసేజ్లు చెప్తున్నారు, మీకే ఎందుకు ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయో చూసుకోండి అని చెప్పి ఒక పెద్ద కామెంటే పెట్టారు ఆ అన్నయ్య. సో ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు నా వీడియోస్ చూసి. సో ఈ కామెంట్ ఆయన షేర్ చేసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటో కూడా నేను చెప్పుకోవాలి కదా, ఇలా ఆలోచించిన వాళ్ళకి. మీ కామెంట్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను బ్రో, కానీ నా ఒపీనియన్ కూడా ఒకటి ఉంటుంది కదా, నేను ఎందుకు ఇలా చేస్తున్నానో అనేది మీరు తెలుసుకోవాలి కదా. సో అది ఈ వీడియోలో చెప్తాను. నా దృష్టిలో దేశం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ, సమాజానికి ఏదో ఒక మంచి చేయాలని చూసిన ప్రతి ఒక్కరూ హీరోసే బ్రో. అలాగే ఒక సోల్జర్ నేమ్ తీసుకొని సమాజానికి ఉపయోగపడే పని చేయకపోతే, మనస్ఫూర్తిగా దేశానికి సేవ చేయకపోతే, అలాంటి వాళ్ళు ఎక్కడున్నా సరే జీరోసే బ్రో. నేను వీళ్ళనే ఎందుకు ఎక్కువ హీరోస్ అని చెప్పి చెప్పుకుంటున్నాను వీడియోలో అంటే, నా లైఫ్ ఇది బ్రో, నేను లీడ్ చేస్తున్న లైఫ్ ఇది. సో నా లైఫ్ గురించి, నా లైఫ్ జర్నీ గురించి నా వీడియోస్లో చెప్పుకుంటున్నానని చెప్పి నేను ఫస్ట్ డిస్క్రిప్షన్లోనే పెట్టాను కదా, నా లైఫ్ జర్నీని మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి. సో ఈ లైఫ్ని నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నా వీడియోస్లో వీళ్ళ గురించే ఉంటుంది, వేరే వాళ్ళ గురించి ఉండదు. ఒకవేళ నేను రైతుకు పెళ్ళాన్ని అయ్యి ఉంటే నేను రైతు గురించే చెప్పేదాన్నేమో, నేను సైంటిస్ట్కి పెళ్ళాన్ని అయ్యి ఉంటే సైంటిస్ట్ గురించే చెప్పేదాన్నేమో. ఆ లైఫ్ నాది కాదు కదా, నేను ఒక సోల్జర్కి వైఫ్ని. సో నా సోల్జర్ గురించి నేను చెప్పుకుంటున్నాను అంతే. నా వీడియోస్లో నా లైఫ్ గురించి నేను చెప్పుకోవడంలో, మా వాళ్ళని హీరోస్ అనడంలో తప్పు లేదని చెప్పి నా ఒపీనియన్. నా వీడియోస్ అన్నీ చూసే ఈ కామెంట్ పెట్టారా బ్రో మీరు? నా వీడియోస్ అన్నీ చూస్తే కనుక వేరే ఎవ్వరి గురించి నేను మాటలే అన్నాను. మీరు అన్నట్టు సైంటిస్ట్ గురించి కానీ, రైతు గురించి కానీ, వాళ్ళ టాపిక్కే తీసుకురాను. ఇది నా లైఫ్ స్టైలు, ఇలా ఉంటుంది అని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను తప్ప వేరే ప్రొఫెషన్ని తక్కువ చేసి మా ప్రొఫెషన్ని ఎక్కువ చేసి నేను ఏ రోజు మాట్లాడలేదు. మీరు గమనించుంటే ఒకసారి వెళ్ళి చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. నేను ఎప్పుడూ నా వీడియోస్లో అలా చెప్పను కూడా, ఎందుకంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి గొప్ప, మీది మీకు గొప్ప, మాది మాకు గొప్ప. సో మా ప్రొఫెషన్ గురించి నేను షేర్ చేసుకుంటున్నాను. మీ అందరి గురించి షేర్ చేసుకోవాలంటే మీ గురించి నాకు తెలిసి ఉండాలి. మీ గురించి నాకు ఏం తెలియదు, నా లైఫ్ నాకు తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. దానికి మీరు ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. హీరోస్ ఎందుకు అంటున్నానంటే, ఆ పేరు నేను పెట్టింది కాదు బ్రో. ఇది ఎప్పటి నుంచో వీళ్ళకి హీరోస్ అని పేరు ఉంది, రియల్ హీరోస్ అని చెప్పి పేరు ఉందన్నమాట. ఆ పేరునే నేను యూజ్ చేసుకొని హీరోస్ అంటున్నానే తప్ప నేను కొత్తగా వీళ్ళకి హీరోస్ అని చెప్పి పేరు పెట్టింది కాదు. వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది పేరు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది వీళ్ళకి రియల్ హీరోస్ అని పేరు ఉందని చెప్పి. ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఒక మూవీలో యాక్ట్ చేసినప్పుడు డూబ్ యాక్టింగ్ అనమాట, అంతా ఉంటారు ఫైట్ మాస్టర్లు, వీళ్ళందరూ ఉండి డూబ్ యాక్టింగ్ చేసి ఒక రౌడీని ఇలా కొట్టేసరికి వాడిని హీరో అని చెప్పి అనేస్తారు కదా. అలాంటిది బార్డర్లో రియల్గా గన్నులు పట్టుకొని రియల్గా ఫైట్ చేస్తున్నారు బ్రో. అలాంటి వాళ్ళని హీరోస్ అనకూడదు, రియల్ హీరోస్ అనాలి, సూపర్ హీరోస్ అనాలి. నిజమేనా? మీరు వాళ్ళని హీరోస్ అనొద్దని చెప్పి ఏ రోజైనా ఎవరికిందైనా కామెంట్ చేశారా? వీళ్ళు ఏం చేస్తున్నారు, యాక్టింగే కదా, ఇంతమంది సపోర్ట్ చేస్తే యాక్టింగ్ చేస్తున్నారు, వాడు హీరో ఎలా అయిపోతాడు అని చెప్పేసి మీరు ఎప్పుడైనా మాట్లాడారా వాళ్ళ దగ్గర? మాట్లాడలేదు కదా. మరి వీళ్ళని హీరోస్ అనేసరికి మీకు ఎందుకు అంత కోపం వస్తుంది బ్రో నాకు తెలియట్లేదు. ఇంకొకటి అన్నారు మీరు, మనం ఏం లేకపోయినా బ్రతకలేము, ఒకరు జాబ్ చేసేది వేరే ఒకరికి యూజ్ అవ్వాలని చెప్పేసే జాబ్ చేస్తారు అని చెప్పేసి, అలాంటప్పుడు మీరు వీళ్ళొక్కరిని ఎలా పొగుడుతారు, అందరినీ పొగడాలి కదా అనే అర్థం వచ్చినట్టు మాట్లాడారు. దీనికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. ఒకరు చేసే జాబ్
జాబు వేరే ఒకరికి యూజ్ అవుతుంది నిజమే, కానీ అందరికీ యూజ్ అవ్వదు కదా బ్రో. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, కళ్ళు గీయడం అనుకోండి, కళ్ళు తాగిన వాళ్ళకే కళ్ళు గీయడం యూజ్ అవుతుంది అనమాట, వేరే వాళ్ళకి యూజ్ అవ్వదు కదా. ఇప్పుడు వేరేది ఏదైనా తీసుకోండి, ఇప్పుడు సమ్ బ్యూటీ పార్లర్ అనుకోండి, అది బ్యూటీ మెయింటైన్ చేసిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి యూజ్ అవుతుంది, కానీ వేరే వాళ్ళందరికీ యూజ్ అవ్వదు కదా. ఇప్పుడు డ్రైవింగ్ అంటున్నారు, సో అది వాళ్ళు ఎల్లుని వాళ్ళకి యూజ్ అవుతుంది, కానీ ఓన్గా ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వదు కదా. సో అలాగే కొన్ని కొందరికి యూజ్ అవుతాయి, కొందరికి యూజ్ అవ్వవు అనమాట. అలాగే అందరికీ యూజ్ అయ్యే ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే సోల్జర్ ప్రొఫెషన్ ఒకటి. వీళ్ళు కనుక బార్డర్లో డ్యూటీ చేయకపోతే దేశం లోపల మనం ఎవ్వరం కూడా మన పనులు మనం చేసుకోలేం బ్రో. అది వేరే వాళ్ళకు ఉపయోగపడే పని అయినా ఉపయోగపడని పని అయినా ఏ పని అయినా సరే మనం చేసుకోలేం బ్రో. వీళ్ళు బార్డర్లో డ్యూటీ చేస్తేనే మనం చేసిన పనిని వేరే వాళ్ళు ఉపయోగించుకోగలరు, మనం పని చేయగలం. మీరు అవునన్నా కాదన్నా ఇది 100% నిజం బ్రో. ఇంకా మీరు రైతు గురించి కూడా చాలా బాగా మాట్లాడారు. నేను రైతు గురించి ఏ రోజు నా వీడియోస్లో తక్కువ చేసి మాట్లాడలేదు బ్రో. మీరు ఎందుకు అలా కామెంట్ చేశారో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు గమనిస్తే గనక చాలా మంది సోల్జర్స్ రైతు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. దేశం కోసం ప్రాణం పెట్టి పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సోల్జర్స్ ఒక్కరే బ్రో. వీళ్ళు చేస్తున్న జాబ్ చాలా రిస్క్, వీళ్ళు ఉంటున్న ప్లేస్ చాలా రిస్క్, వీళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చాలా రిస్క్ అనమాట. మీరు అన్నట్టు అన్ని జాబుల్లో రిస్క్ ఉంటుంది, ఇవి ఒక్క జాబ్లోనే రిస్క్ ఉంటుందా అన్నట్టు అడిగారు కదా. అన్ని జాబ్లో ఎక్కడ రిస్క్ ఉంటుంది బ్రో? ఒకసారి చెప్పండి, అన్ని జాబుల్లో ఎక్కడ రిస్క్ ఉంటుంది? వీళ్ళున్న ప్రతి ప్లేస్లో రిస్క్ ఉంటుంది బ్రో. 100% నేను చెప్తున్నాను కదా, వీళ్ళున్న ప్రతి ప్లేస్లో రిస్క్ ఉంటుంది. అక్కడ రిస్క్ ఉంటుంది అని తెలిసి కూడా వాళ్ళు అక్కడ ఉంటారు బ్రో. నేను ఆ వీడియోలో ఏం చెప్పాను, ఒక ఆవిడ వేరే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా నా కూతుర్ని మిలిటరీలోకి పంపించాలని చెప్పేసి నా కోరిక ఉంది అని చెప్తే ఆవిడ ఎలా రియాక్ట్ అయ్యింది, ఎందుకు నీ కూతురు చచ్చిపోతే నీకు డబ్బులు వస్తాయనా, నీ కూతుర్ని మిలిటరీలోకి పంపించాలనుకుంటున్నావు అని చెప్పి అనిందంట. ఎంత దారుణంగా ఉంది బ్రో ఈ మాట, ఒకసారి ఆలోచించు. అలాగా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ మాటలు విని వీళ్ళ పిల్లల్ని ఎవ్వరిని మిలిటరీలోకి పంపించలేదు అనుకోండి, మన సైన్యంలోకి ఎవ్వరూ రాలేదనుకోండి, అప్పుడు మన దేశం పరిస్థితి ఏంటి బ్రో? ఒకసారి ఆలోచించావా? నువ్వు అన్నట్టు ఆ ప్రొఫెషన్స్ అన్నీ కూడా మన దేశంలో ఉండాలంటే మన దేశం చుట్టూ సైనికులు ఉండాలి కదా బ్రో. దేశంలో వీళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి రేయి పగలు బోర్డర్ దగ్గర కాపలా కాస్తున్నారు కదా బ్రో. వాళ్ళని హీరోస్ అనేసరికి మీకు ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు బ్రో. ఇంకొక మాట లాస్ట్లో అడిగారు కదా, మీకే ఎందుకు ఇలాంటి మెసేజ్లు పాస్ చేయాలనిపిస్తుంది, మీకే ఎందుకు వాళ్ళని పొగడాలనిపిస్తుంది అని చెప్పేసి నాకు కామెంట్ పెట్టారు. నాకే ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడాలి అనిపిస్తుంది అంటే నేను ఈ లైఫ్ని ఫేస్ చేస్తున్నాను బ్రో. నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా ఒక అమ్మాయికి చుట్టుపక్కల ఏమున్నా ఏం లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఒక హస్బెండ్ పక్కనుంటే అది చాలు బ్రో, అన్నిటినీ ఫుల్ఫిల్ చేసేస్తారు. అలాంటిది మాకు అవకాశం ఉండదు బ్రో. మేము ఎక్కడో ఉంటే మా హస్బెండ్స్ ఎక్కడో ఉంటారనమాట. సో లాంగ్ డిస్టెన్స్లోనే అంతా ఉంటుంది. ఈ లాంగ్ డిస్టెన్స్లో మేము ఉండేటప్పుడు ఎంత డిప్రెషన్గా ఫీల్ అవుతాం తెలుసా? పిల్లలు పట్టుకొని ఒంటరిగా ఏ సపోర్ట్ లేకుండా చుట్టుపక్కల దెప్పు పొడుస్తుంటే ఆ మాటలు పడుతూ ఎంత బాధపడతామో తెలుసా బ్రో? అలాగా చాలా మంది బాధపడుతున్న వాళ్ళు, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు నా వీడియోస్ చూసి నా హస్బెండ్ ఇంత గొప్ప, నా హస్బెండ్ నేషన్ కోసం ఇంత పని చేస్తున్నారు, అలాంటి వైఫ్ని నేను అయినప్పుడు నేను ఎంత ప్రౌడ్గా ఉండాలి అని చెప్పి ఫీల్ అయ్యి తన లైఫ్ని నార్మల్గా లీడ్ చేయాలని చెప్పేసి నా ఈ చిన్న కోరిక. వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి దెప్పపొడుస్తారు కదా, ఎందుకు అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావు, దూరంగా ఉంటాడని తెలుసు కదా, అలాగని చెప్పేసి వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి విరక్తి పుట్టేలా చేస్తారు కదా. అలాంటి వాళ్ళు చూసినప్పుడు వీళ్ళ హస్బెండ్ నేషన్ కోసం ఇంత పని చేస్తున్నాడు, అతను అక్కడ డ్యూటీ చేయబట్టే మనం ఇక్కడ ఉంటున్నాము అని చెప్పి వాళ్ళకు కొంచెం బలుబెలిగి వాళ్ళు కొంచెం అర్థమయ్యి వాళ్ళని నెక్స్ట్ నుంచి దెప్పు పొడచడం మానేసి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా చూడాలని చెప్పేసి నా ఈ చిన్న కోరిక. ఇంకా కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు కదా, అంటే కొందరికి కొన్ని ఇయర్సే క్వార్టర్స్ అవైలబుల్గా ఉంటాయి, కొన్ని ఇయర్స్ అవైలబుల్గా ఉండవు అనమాట. ఆ అవైలబుల్గా లేని టైంలో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళకుండా నేను చేస్తున్న వీడియోస్ చూసి నా ఫేస్లో వాళ్ళ ఆనందం చూసుకోవాలి, ఇక్కడ నన్ను చూసి అక్కడ వాళ్ళు గుర్తు చేసుకోవాలన్నమాట. నేను కూడా ఇలాగే స్పెండ్ చేశాను, నాకు ఎంత మంచి లైఫ్ ఉంది అక్కడ, ఇక్కడున్న కొన్ని రోజులు ఓపిక పడితే నా హస్బెండ్తో నాకు మంచి లైఫ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. చాలా మందికి వాళ్ళ మెమొరీస్ గుర్తు రావాలన్నమాట. సో నేను ఈ వీడియోస్లో వాళ్ళకి వాళ్ళ మెమొరీస్ని గుర్తు చేస్తూ ఉంటాను. అందరూ చాలా స్ట్రిక్ట్గా చెప్తారనమాట, స్ట్రిక్ట్గా ఉంటారు అలాగా అని చెప్పేసి. నేను అవేవి చెప్పను, చిన్న చిలిపి వాళ్ళు ఉన్న ప్రేమ, వాళ్ళు చేస్తున్న అల్లరి, మేము చేస్తున్న ఎంజాయ్మెంట్, మేము చేస్తున్న అల్లరి, ఇలాంటివి షేర్ చేసుకుంటాను మీతో సింపుల్గా. మేము చిన్న వాటికి మురిసిపోతాం, పెద్ద
అర్థం అవసరం లేదు, చిన్న చిన్న వాటికి మురిసిపోతాం అనమాట. ఆ చిన్న చిన్న ఆనందాలు నా ముఖంలో వాళ్ళు ఎత్తుక్కోవాలని చెప్పేసి, వాళ్ళు నన్ను చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి నా ఈ చిన్న కోరిక అనమాట. నా వీడియోస్ చూసి సోల్జర్స్ని మ్యారేజ్ చేసుకుని ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళు ఎంజాయ్ చేయాలి నా వీడియోస్ని, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, వాళ్ళ ముఖంలో నవ్వు రావాలి. ఇదే నా కోరిక, నా వీడియోస్ చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి. నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలి, వాళ్ళు నా వీడియోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఓల్డ్ మెమరీస్ అన్నీ వాళ్ళు గుర్తు చేసుకోవాలి. సోల్జర్ని మ్యారేజ్ చేసుకుంటే ఇంత హ్యాపీ లైఫ్ ఇక్కడ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వాలి. కొన్ని రోజులు కష్టంగా ఉన్నా సరే హ్యాపీగా దాన్ని అధిగమించి మంచి లైఫ్ని వాళ్ళు లీడ్ చేయాలని చెప్పేసి నా చిన్న కోరిక, అంతే. ఇందుకోసమనే నా వీడియోస్లో నేను వీళ్ళ గురించి వీడియోస్ చేస్తున్నాను తప్ప వేరే ఎవరిని తక్కువ చేసింది లేదు, ఎక్కువ చేసి చెప్పింది కూడా లేదు. మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పి నా వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతే. సింపుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. కొందరు ఉండకపోవచ్చు ఇలా, కానీ చాలామంది ఇలాగే ఉంటారు. ఇప్పుడు రైస్లో ఒక 4-5 బెడ్లు ఉన్నాయని చెప్పి మనం అన్నం తినడం మానేస్తామా, వేరుకొని తినేస్తాం కదా. సో అలాగే అలాంటి నెగిటివ్ పీపుల్ని ఇగ్నోర్ చేసేసి మంచి పీపుల్ గురించి నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఒక 10 కామెంట్లు వస్తే అందులో దగ్గర దగ్గర ఒక 8 కామెంట్లు పాజిటివ్గా వాళ్ళు కనెక్ట్ అయ్యామని చెప్పే వస్తాయి, ఇంకా 2-3 మా కనెక్ట్ అవ్వలేదని చెప్పి వస్తాయి. చూసారా, ఇందులో మెజారిటీ పీపుల్ చాలా మంచి వాళ్ళే ఉన్నారు. ఇదండి ఈ రోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ఏవైనా మిస్టేక్స్ అయ్యుంటే, ఎవరినైనా నా మాటలతో హర్ట్ చేసి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.